హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఆగస్టు 20, 21 అండ్ 22 మనకి కరెంట్ అఫైర్స్ 3 డేస్ కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. సో మనకి ఫస్ట్ చూస్తే ఈ డే ఆఫ్ ఇంపార్టెన్స్లో ఆగస్టు 20 ఏంటి అంటే రాజీవ్ గాంధీ జయంతి. సో మనం ఈరోజు సద్భావన దినము అని చెప్పేసి జరుపుకుంటాం. సద్భావన దినము లేదా సామరస్య దినము అని చెప్పేసి. సామరస్యము అంటే అన్ని మతాల మధ్య ఐక్యత కోసము ఫైట్ చేస్తాడు కాబట్టి, సో దానికోసము ఈ జయంతి సందర్భంగా సద్భావనం అని చెప్పేసి మనం జరుపుకుంటాము ఆగస్టు 20. అదే మనకి ఈయన చనిపోయిన రోజు వర్ధంతి చూస్తే, సో వర్ధంతి మనకి ఎప్పుడు మే 21 ఇది. సో మే 21 మనకి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినము. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినము అని చెప్పేసి నేషనల్ అండ్ యాంటీ టెర్రరిజం డే అని చెప్పేసి జరుపుకుంటాము. మనకి బ్రీఫ్గా చూస్తే రాజీవ్ గాంధీ యొక్క ఇంపార్టెన్స్ చూస్తే, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి పిన్న వయస్సులో ప్రధానమంత్రి అవుతాడు, అంటే 40 years ఏమో ఉంటాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరము ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఇతను ఇండియాలో టెలికాం రెవల్యూషన్కి పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. 1986లో ఇతని హయాంలో మనకి ఏమొచ్చింది, MTNL వచ్చింది. సేమ్ 86లోనే మనకి ఈ జవహర్ నవోదయ స్కూల్స్ అని చెప్పేసి స్టార్ట్ అయినాయి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మంచి డిసిప్లిన్ ఉంటుంది ఆ స్కూల్లో. నెక్స్ట్ ఈ 86 టైంలోనే మనకి ఇంకేమొచ్చింది అంటే ఈ జాతీయ విద్యా విధానం కొత్తది వచ్చింది. సో ఇలా మనకి 86లోనే మనకి 3 ఉన్నాయి. అండ్ ఈ ఓటు హక్కు వయస్సు అనేది 21 years ఉండేది. యంగెస్ట్ పిఎం కాబట్టి ఇంకా యంగెస్ట్ ఓటర్స్ కావాలి కాబట్టి సో 18 yearsకి కుదిస్తారు. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి అట్లా కుదిస్తారు. సో ఇది మనకి రాజీవ్ గాంధీ హయాంలో కొన్ని ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఎకనామీ ఒక 3-4 అంటే 2 అంశాలు ఉన్నాయి ఎకనామీలో. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే ఒక 8 అంశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ మనకి ఈజీ ఉన్నాయి. తర్వాత చూస్తే ఇండియన్ పాలిటీ ఒక 4 అంశాలు ఉన్నాయి. పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి 6 ఉన్నారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ 1 ఉంది. స్పోర్ట్స్ ఒక 2 ఉన్నాయి. ఇంకా ఫ్యాక్ట్ అని చెప్పేసి ఒక 4 అంశాలు మనకైతే ఉన్నాయి. ఒకటి సమ్మిట్ ఉన్నది. రైట్, ఈ అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ 3 రోజులే. సో మనం ఫస్ట్ చూస్తే ఎకనామీ ఫస్ట్ తీసుకుందాం. ఎకనామీ చూస్తే యూపీఐ అనేది వార్తల్లో వచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి 24/7 మనము మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఒకటి చూస్తే 8th కంట్రీగా యూకే అనేది ఆమోదించింది. అంటే యూపీఐ మనకి యాప్ ఉంటే క్యూఆర్ స్కానింగ్ కోడ్తోని మనము ఈ యూకే కూడా మనము లావాదేవీలు చేయవచ్చు. సో 8th కంట్రీ యూపీఐని ఆమోదించిన 8వ దేశం ఏంటి అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి. ఫస్ట్ కంట్రీ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి, భూటాన్. ఫస్ట్ ఏంటి భూటాన్. మనకి ఇంకా 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఏంటి మనకి అవసరం లేదు. సరే, మరీ అవసరం అంటే మనకి 7th ఏంటిదంటే ఫ్రాన్స్ అని చెప్పేసి 7th. సింగపూర్ మనకి ఇటీవల ఆమోదించింది. జపాన్ ఆమోదించింది, మనకి యుఏఈ ఆమోదించింది, నేపాల్ ఆమోదించింది. అలా మనకి కంట్రీస్ అయితే యూపీఐ యొక్క లావాదేవీలు అనేవి ఆమోదిస్తున్నాయి. ఇది ఒకటి. ఇంకా ఒకటి మనకి నిన్న చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది నోట్స్ కొంచెం ఇరికించి రాసిన ఈ 2nd అప్డేట్ని. ఎందుకంటే అది యూపీఐ దగ్గరనే రాస్తే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా ఇరికించి రాసిన, ఇన్సర్ట్ చేసిన. 2nd ఏంటిదంటే మనకి ఫైనాన్షియల్ మినిస్ట్రీ అనేది ఒక వ్యాఖ్యానం చేసింది. యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్స్ మీద మేము ఎటువంటి రుసుము అనేది విధిస్తలేము అని చెప్పేసి ఒకటి చెప్పింది. సో మనకు తెలుసు ఆల్రెడీ మనం ఫోన్పే చేస్తున్నాం, గూగుల్ పే చేస్తున్నాం డైలీ. సో ఎవరైతే డబ్బులు అయితే తీసుకోవట్లేదు ఎక్స్ట్రా. దీన్ని ఏమంటామంటే వాస్తవంగా జీరో ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. సో జీరో ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి పాలసీని 2020 నుంచి జనవరి 1 నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు. యూపీఐ ద్వారా చేసే ఏ లావాదేవీకైనా ఒకరోజు ఒక 1 lakh చేయవచ్చు. ఆ 1 lakh లావాదేవీ మీద ఎటువంటి రుసుము అనేది తీసుకుంటలేరు 2020 నుంచి జనవరి 1 నుంచి. ఇంకా మనకి నిర్మలమ్మ ఏమంటది అంటే ఈ యూపీఐని ఒక
అంశంతోని పోల్చింది. ఏంటిదంటే ఇది పబ్లిక్, సో డిజిటల్, ఇది డిజిటల్ పబ్లిక్ గూడ్స్గా వర్ణించింది. సో పబ్లిక్ గూడ్స్గా దీన్ని వర్ణించింది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రి కానీ, ఒక కేంద్ర ప్రభుత్వ శాఖ మంత్రి కానీ, లేదా ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ ఒక అంశాన్ని ఒక అంశంతో పోల్చి కంపేర్ చేస్తే ప్రశ్న వస్తుంది. ఎగ్జాంపుల్ మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇటీవల రేవ్డీ కల్చర్ అని చెప్పేసి, ఉచితాలు అని చెప్పేసి మనకి రోజు పేపర్లో వస్తుంది. డిస్కస్ చేసినాం కదా. రేవ్డీ అంటే ఏంటంటే గుజరాతీ మిఠాయి, అది మోడీకి ఇష్టము. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ యూపీఐ మనకి ఈ 2 అంశాల్లో వార్తల్లో వచ్చింది. ఈ యూపీఐ చూస్తే ఎవరు దీన్ని రూపొందించింది అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 2016లో దీన్ని తొలిసారిగా రూపొందించింది. మరి ఎన్పిసిఐని ఎవరు రూపొందించిండ్రు మనకి ప్రశ్న వస్తుంది. ఎకనామీ కొద్దిగా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఆర్బీఐ అనేది రూపొందించింది. ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ అని చెప్పేసి అన్ని బ్యాంకులు కలిసి ఎన్పిసిఐని రూపొందించినాయి. ఇది యూపీఐ అండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. మనకి ఇటీవల వార్తల్లో యూపీఐ మీద ఇంకొక 2 యాప్స్ ఉన్నాయి. యూపీఐ లైట్ అని చెప్పేసి, యూపీఐ 123 పే అని చెప్పేసి. 123 పే. ఇది యూపీఐ మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే కంపల్సరీ 1 lakh లిమిట్ కదా. ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది, అంటే పని చేస్తుంది. సో మనకి 200 రూపీస్ ఆర్ బిలో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే యూపీఐ లైట్ ద్వారా నువ్వు ఆఫ్లైన్ మోడ్లో కూడా చేయవచ్చు. ఇదేంటి యూపీఐ యొక్క ఆఫ్లైన్ మోడ్ వర్షన్ ఏంటి అంటే యాప్ పేరు యూపీఐ లైట్ అని చెప్పేసి 200 రూపీస్ అండ్ బిలో. ఎందుకు అంటే రోజు చేసి లావాదేవీలు చూస్తే 50% అనేది 200 కంటే బిలో ఉంటున్నాయట. అంటే ఇప్పుడు పోతాడు చాయ్ తాగుతాడు, ఆ 10 రూపీస్ కూడా యూపీఐ పే చేస్తాడు. అట్లా మనకి తక్కువ ఉంది కాబట్టి ఆఫ్లైన్ వర్షన్ తీసుకొచ్చిందట. నెక్స్ట్ మనకి యూపీఐ 123 పే ఏంటంటే ఇవి అన్నీ సేమే. మనకి యూపీఐ లైట్కి కంపల్సరీ స్మార్ట్ మొబైల్ అనేది ఉండాలి, ఆండ్రాయిడ్ వర్షన్ అని చెప్పేసి, యాపిల్ అని చెప్పేసి ఉంటుందిగా. సో యూపీఐ 123 పే అనేది మనకి ఫీచర్ ఫోన్స్లో కూడా పనిచేస్తుంది. ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, మామూలు స్మార్ట్ మొబైల్ కాకుండా నీకు కాల్ వస్తుంది, కాల్ పోతుంది, ఎస్ఎంఎస్ వస్తుంది, ఎస్ఎంఎస్ పోతుంది, లాంటి సెల్లల్లో కూడా యూపీఐ 123 పే అనేది పనిచేస్తుంది. ఐవీఆర్ ఆప్షన్ అని చెప్పేసి, మిస్డ్ కాల్ ఆప్షన్ అని చెప్పేసి నీ ఇష్టం ఎట్లయినా పంపుకోవచ్చు. ఇది మనకి యూపీఐ అనేది వార్తల్లో ఉన్నది. కరెంట్ అఫైర్స్, ఎకనమీ. రైట్. నెక్స్ట్ ఏంటి మనకి ఏది సెకండ్ అంశం అంటే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. మనకి ఆగస్టు 22 నుంచి ఈ రోజు నుంచి ఒక 5 days పాటు ఆర్బీఐ అనేది సావరిన్ గోల్డ్ బాండ్స్ని అందుబాటులో ఉంచుతుంది. మనము బ్యాంకుల ద్వారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ద్వారా మనం కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో నివాసం ఉన్న ఎవరైనా చేయవచ్చు. సో మనకి కొద్దిగా ఇది ఎకనామీ కిందికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది బ్యాంకింగ్ అంశం కిందికి వస్తుంది ఇవన్నీ. రైట్. ఏంటిది మీరు ఎకనామీ నోట్స్, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూ అంటాం కదా, మనం రాసుకోవాలి అంటే ఎకనామీకి ఒక పేపర్స్ కొన్ని మనం పెట్టుకోవాలి. బ్యాంకింగ్కి ఒకటి, ట్యాక్సెస్కి ఒకటి, ఇట్లా పెట్టుకుంటే మన నోట్స్ని అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు, ఈజీగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. 6 months ఎకనామీ కరెంట్ అఫైర్స్ అనగానే మనం వెళ్ళి చూస్తాం, అక్కడ నొక్కేస్తాం. అట్లాంటి మనకి అవసరం లేదు. ఎందుకంటే డైలీ నోట్స్ రాస్తుంది కాబట్టి సబ్జెక్ట్ వారీగా రాసుకుంటే అదే 6 months కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. టాపిక్ వారీగా అంటే అదే అయిపోతుంది. రైట్. సెప్టెంబర్ 16 నుంచి గ్రూప్ 1 కోసం మనం చేస్తాం కాబట్టి అప్పుడు ఓకే. బట్ ఎవరిది వాళ్ళు రాసుకోవడం అనేది మంచిది ఎప్పటికైనా కూడా. ఏంటిది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి మనకి వచ్చింది. ఫస్ట్ ఇది బాండ్ అంటే మనకి ఒక ఐడియా ఉన్నది మీకు ఆల్రెడీ. నేను ఈ మానిటరీ పాలసీ కమిటీ కాడ చెప్పిన గవర్నమెంట్ సెక్ అంటే ఏందని చెప్పేసి. G-Secs అంటే సింపుల్గా G-Sec అంటే ఏంటి, జస్ట్ నథింగ్ బట్ ప్రామిసరీ నోటు. నీకు 10,000 అప్పు కావాలి, సో నువ్వు ఆయనకు ప్రామిసరీ నోట్ ఇస్తావు కదా, నీకు 10,000 ఇస్తాడు. సో దీని 10,000 అని చెప్పేసి ఉంటుంది. 10,000 నీకు ఇస్తాడు, నువ్వు 10,000 నోట్ రాసిస్తావు కదా. సో ఇక్కడ మనకి ఇది G-Secs అని చెప్పి పిలుస్తాం కదా, దీన్ని గవర్నమెంట్ షూరిటీ ఇస్తుంది. రైట్. ఇప్పుడు ఏంటిది, ఇది గోల్డ్ బాండ్ అంటున్నా. గోల్డ్ బాండ్ అంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, సో 1 గ్రామ్కి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందంటే మనకి యాజ్ పర్ ఆర్బీఐ ప్రకారం చూస్తే 5197 రూపీస్ అనేది ఉన్నది.
నువ్వు ఆన్లైన్లో కొంటే గిట్ట ఒక 50 రూపీస్ లెస్ చేస్తుండట. సో 5147 అని చెప్పేసి వస్తుంది. మనకి వీళ్ళు వేసే బాండ్ అనేది 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గరిష్టంగా మనిషి అయితే గిట్ట 4 కిలోలు కొనుక్కోవచ్చు బంగారం అనేది. ఒక ట్రస్ట్ అయితే గిట్ట 20 కేజీ వరకు కొనుక్కోవచ్చు గరిష్టంగా. కనిష్టం ఎంత అంటే గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు. సో నువ్వు అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆర్బీఐ అనేది ఈ సావరిన్ గోల్డ్ బాండ్ని ఇష్యూ చేస్తుంది. రైట్, ఏంటిది ఎంత 1 గ్రామ్ నుంచి 4 కిలోల నుంచి 20 కేజీ వరకు కూడా చేస్తుంది. సంస్థ బట్టి ఉంటుంది కదా, సంస్థ బట్టి చేస్తుంది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే నువ్వు వీళ్ళకి ఒక 10,000 ఇస్తే గిట్ట నీకు 2 గ్రాములది వాల్యూ కలిగిన బాండ్ ఇస్తారు. నీకు గోల్డ్ ఇవ్వకుండా 2 గ్రాములు అని చెప్పేసి రాసి బాండ్ అనేది ఇస్తారు. బాండ్ ఎక్కడ కొనుక్కోవచ్చు? ఆర్బీఐ డైరెక్ట్ అమ్మదు నీకు. నువ్వు జనరల్గా బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్, బాంబే ఉంటుంది, నేషనల్ ఉంటుంది. సో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు. రైట్, ఎవరు కొనుక్కోవచ్చు అంటే రెసిడెంట్ ఇన్ ఇండియా. అంటే ఏంటిది? ఇండియాలో ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా నాట్ సిటిజన్, ఐ మెన్షన్డ్ పర్సన్ అంటే విదేశీ వ్యక్తి కూడా కొనుక్కోవచ్చు. ఇండియాలో ఒక 6 months కంటే ఎక్కువ నివాసం ఉంటే రెసిడెంట్గా మనం తీసుకుంటాం కాబట్టి సో అతను కొనుక్కోవచ్చు. బట్ మనకి ఎన్ఆర్ఐ కొనుక్కోరాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కొనుక్కోరాదు. ఓన్లీ రెసిడెంట్ ఇండియా వాళ్ళే కొనుక్కోవాలి. వాళ్ళు పర్సన్స్ కావచ్చు లేదా సిటిజన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. రైట్, ఇప్పుడు ఏమున్నది? నువ్వు 10,000 ఇచ్చినావు కాబట్టి నీకు 2 గ్రాములది బాండ్ ఇస్తారు. నువ్వు బాండ్ని దగ్గర పెట్టుకోవచ్చు. ఈ బాండ్ యొక్క మెచ్యూరిటీ ఎంత అంటే 8 years. బట్ నీకు ముందే డబ్బు కావాలంటే 5 years నుంచి నువ్వు దీన్ని విడిపించుకోవచ్చు. 5 years అయిపోయాక సో 5, 6, 7లో నువ్వు విడిపించుకోవచ్చు. 8 years అయితే ఆ బాండ్ అనేది ఉంచాల్సి ఉంటుంది. దానికి కొద్దిగా వడ్డీ కూడా వస్తుంది. రైట్, మరి గవర్నమెంట్కి ఏం లాభము, నీకేం లాభం అంటే ఫస్ట్ మనం చూస్తే మన జనరల్గా ఇండియన్స్కి అనేది బంగారం మీద మోజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు 10,000 డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు అంటే నీకు బంగారం కావాలి. ఇండియాలో బంగారం ఎక్కువ లేవు మనకు గనులు, కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. సో ఇది ఇండియా అనుకుంటే మనకి ఇటు వస్తుంది బంగారం, కాబట్టి మనం అటు వెళ్తుంది డాలర్స్. ఎక్కువ డిమాండ్ చేస్తే ఏమవుతుంది? ఎక్కువ డాలర్స్ ఇవ్వాలి కాబట్టి బంగారం డిమాండ్ వల్ల డాలర్స్ అనేది విలువ బలపడుతుంది. నువ్వు బంగారం డిమాండ్ ఎక్కువ ఇస్తున్నావంటే డాలర్స్ ఎక్కువ అవసరం ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా రూపాయి బలహీనమవుతుంది. అంటే ఏంటిది? ఇప్పుడుగా ఈ ఫిజికల్ గోల్డ్ ఇచ్చే బాధ తప్పాలి అంటే ఎక్కువ ఉన్న అమౌంట్ని పొదుపు చేసేందుకు సో ఫిజికల్ గోల్డ్ ఇవ్వకుండా ఈ బాండ్ రూపంలో ఇస్తుంది. మనకి ఇండైరెక్ట్గా చూస్తే రూపాయి విలువ బలపడుతుంది, డాలర్స్ అనేది బలహీనమవుతుంది, ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గిపోతుంది. దానికోసము ఈ సావరిన్ గోల్డ్ బాండ్ అని చెప్పేసి 2015లో తీసుకొచ్చింది మనకి. వాస్తవంగా దీని దశల వారీగా బాండ్ అనేది ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా ఏంటిది? మనకి ఫిజికల్ గోల్డ్ యొక్క డిమాండ్ని తగ్గించేందుకు, రూపాయి యొక్క బలపడేందుకు ఈ చర్య తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి సావరిన్ గోల్డ్ బాండ్ అని చెప్పేసి. గోల్డ్ ఇవ్వకుండా గోల్డ్ పత్రం ఇస్తుంది అనుకోండి, సరిపోతుంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలని నీ కళ తీరుతుంది. సో గవర్నమెంట్కి కూడా బంగారం యొక్క ఫిజికల్ డిమాండ్ తగ్గిపోతుంది. ఇది మనకి ఎకనామీలో ఉన్న 2 అంశాలు మాత్రమే ఉన్నాయి ఎకనామీలో. నెక్స్ట్ పాలిటీ చూస్తే మనకి ఒక 2 అంశాలు వార్తలు ఉన్నాయి. ఒకటి చూస్తే ఫస్ట్ పాలిటీలో 8 యూట్యూబ్ ఛానల్స్ని, ఒక ఫేస్బుక్ అకౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది బ్లాక్ చేసింది. ఒక వార్త జస్ట్ మనకి ఈనాడులో వచ్చింది, దాదాపు అన్ని పేపర్లో వచ్చి ఉంటుంది. August 20 నాడు వచ్చింది మొత్తం మీద. సో 8 యూట్యూబ్ ఛానల్స్ని బ్లాక్ చేసింది. ఒక వార్త మాత్రం మనకి దీనిలో కొన్ని అంశాలు, రాజ్యాంగ అంశాలు మిళితమై ఉన్నాయి. ఏ అంశాలు అంటే చూస్తే ఫస్ట్ ఈ కంటెంట్ అనేది ఐటీ 2000 యాక్ట్ 69A సెక్షన్ కిందికి వస్తుంది. ఆ ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ 69A కిందికి వస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ట్విట్టర్ అండ్ వర్సెస్ సెంటర్ అని చెప్పేసి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీద ట్విట్టర్ అనేది కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది 69A మిన్నే. ఒక కంటెంట్ అనేది సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, అంటే సార్వభౌమత్వము మరియు జాతి సమైక్యతకి ఇబ్బంది అయినప్పుడు కానీ ఒకటోది. రెండవది సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, దేశ రక్షణకి ఇబ్బంది అయినప్పుడు కానీ. సో స్టేటు అంటే రాజ్యము అన్నప్పుడు ఇక్కడ ఏదైనా రావచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్. సో ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేటు, ఈ కంటెంట్ అనేది ఫారిన్ స్టేట్కి ఇబ్బంది కలిగిస్తే మన రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇట్ట. 4 పబ్లిక్ ఆర్డర్. సో పబ్లిక్ ఆర్డర్, ఈ 4 అంశాల కింది గిట్ట కంటెంట్ వస్తే గవర్నమెంట్కి బ్లాక్ చేసే రైట్స్ అనేది ఇస్తుంది 69A అనేది. సో దీని ప్రకారము మనకి ఐటీ రూల్స్ అని చెప్పేసి 2021 కొత్తగా వచ్చిందిగా. ఈ రూల్స్ ప్రకారము అత్యవసరంగా వీటిని బ్లాక్ చేసి పడేసింది. ఏ చట్టం కింద బ్లాక్ చేసింది? 21 కింద. ఎవరు రైట్స్ ఇచ్చిందంటే ఈ కంటెంట్ అనేది, ఈ 8 ఛానల్స్ అండ్ 1 ఫేస్బుక్లో ఉన్న కంటెంట్ అనేది దీని కిందికి వస్తుంది. దీని కిందికి వస్తుంది కాబట్టి దీని ప్రకారము అత్యవసరంగా బ్లాక్ చేసింది. రైట్, ఇది మనకి వాస్తవం. ఇది ఇంకొక రకంగా మనకి వార్తల్లో వస్తుంది. ఎట్లా అంటే నీ ఛానల్ ద్వారా నువ్వు ఏదైనా చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు. 19th 1A ఆర్టికల్ ఉంటుంది. ఇది ఫోర్జే అంటాం. ఫోర్జే అంటే ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. నీ యొక్క భావాలని నువ్వు వ్యక్తం చేయవచ్చు స్వేచ్ఛగా. అది కొద్దిగా లిమిట్స్ అనేవి ఉంటాయి, వాటిని రిస్ట్రిక్షన్స్ అంటాము. రిస్ట్రిక్షన్స్ లోబడి నీ యొక్క భావాలను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అది 19th 2 కిందికి వస్తుంది. సో ఇదేమో నీ రైట్. ఈ 19th 2 అనేది స్వేచ్ఛ, అంటే స్వేచ్ఛకి పరిమితి. అది హేతుబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. చట్టము చేసే పరిమితి అనేది విధించాల్సి ఉంటుంది. మనకి 19th 2లో మొత్తం 8 రకాల పరిమితులు ఉన్నాయి. ఇవి 8 గుర్తుపెట్టుకోవాలి. మనకి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది, యూపీఎస్సీ రాస్తే తెలుస్తుంది మనకి. ఏంటిది? ఇవి 4 ఉన్నాయి, ఇంకొక 4 ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇందులో 4 ఎక్స్ట్రా ఏముంటాయి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే మనకి ఏంటిది? సో కోర్టు యొక్క తీర్పుని నువ్వు నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు, కానీ జడ్జిని మాత్రము తిట్టొద్దు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది మనకి. నెక్స్ట్ ఇంకా ఇది ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. సో ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అంటే నీ కంటెంట్ అనేది, నీ యొక్క మాటలు, చేతలు, నీ గీతలు, నీ రాతలు ఏదైనా కూడా, నీ సైగలు ఏదైనా కూడా అఫెన్స్, నేరాన్ని. ఇన్సైట్మెంట్ అంటే వెంటనే ప్రోత్సాహం చేయొద్దు. నీ ప్రసంగం విని వెంటనే గొడ్డలి పట్టుకోవద్దు. అట్లా ఉంటే అది 19th 2 కిందికి వస్తుంది. ఇంకేముంటుందంటే మనకి డిఫమేసీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో డిఫమేసీ అని చెప్పేసి ఈ అల్లు అర్జున్ ర్యాపిడో యాడ్ కింద మనం డిస్కస్ చేసినాం. డిఫమేసీ అంటే పరువు నష్టము అని చెప్పేసి, ఆర్టిస్ట్కి నష్టము అయిందని చెప్పేసి అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థ మీద సజ్జనర్ సార్ మనకి కేసు వేస్తాడు. ప్రశ్న వచ్చింది ఎస్ఐ ప్రిలిమ్స్లో. నెక్స్ట్ మన 4th ఇంకేముందంటే డీసెన్సీ, సభ్యత లేదా నైతికత అంటాం. సో మోరల్ అంటాం. ఈ మోరల్ డీసెన్సీకి ఇబ్బంది అనేది కలగద్దు. మనకి ఇంకొక ప్రశ్న, ఇది వస్తురా చెప్పలేం కానీ మనకి జొమాటో యాడ్ మనకి వార్తల్లో వచ్చింది. హృతిక్ రోషన్ ఉన్నగా జొమాటో అని చెప్పేసి ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని కాళీ దేవాలయానికి వాళ్ళ పూజారికి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాక ఈ జొమాటో వాళ్ళు యాడ్ అనేది. సో మన కేసు వేయలేదు, మనకి పెద్ద వార్త ఏం కాదు, ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఉజ్జయిని అని చెప్పేసి మనకి స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఆ కాళికా మాత అనేది మనకి కోర్టులో కేసు వేయకుండా జస్ట్ సారీ అడిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు సారీ అయితే చెప్పిండ్లు జొమాటో వాళ్ళు. రైట్, ఇక్కడ మనకి కేసు వేసిండు మన సజ్జనర్ కాబట్టి అందుకే మన క్వశ్చన్ అనేది వచ్చింది. రైట్, ఇది ఏంటి యూట్యూబ్ ఛానల్స్ మీద చట్టము. నెక్స్ట్ ఏంటి అంటే
నెక్స్ట్ సెకండ్ది మనకి ఈ సుప్రీంకోర్టు కొలిజియం మనకి వార్తల్లో వచ్చింది, డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్, కనీసం ఒక 10 సార్లు వచ్చింది ఇది. మళ్ళీ డిస్కస్ చేయంగానే జస్ట్ విషయం ఏంటి అంటే కొలిజియం అనేది ఈ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి 13 మంది పేర్లను సిఫార్సు చేస్తే గవర్నమెంట్ అనేది 11 మందిని ఆమోదించింది అట, ఒక ఇద్దరిని హోల్డింగ్లో పెట్టింది, నిలుపుదల అనేది చేసింది. సో వాట్ నెక్స్ట్ అనేది మనకి జిఎస్ కిందికి వస్తుంది. మన కొలిజియం ఎలా ఏర్పడింది, జడ్జెస్ కేసెస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. పార్లమెంట్ చట్టము చేయలేదు, రాజ్యాంగంలో పేర్కొనలేదు, ఎగ్జిక్యూటివ్ బాడీ రాలేదు, కేవలము ఈ తీర్పుల ద్వారా వచ్చిందే కొలిజియం సిస్టమ్ అని చెప్పేసి. న్యాయమూర్తులు నియామకం చేసేది ఇప్పటికీ రాష్ట్రపతి జస్ట్ సిఫార్సు చేస్తారు అంతే వీళ్ళు. కొలిజియం అనేది మనం చూస్తే గిట్ట సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కోసమేమో 1+4 ఉంటుంది. 1 ఎవరు, సిజేఐ ప్రజెంట్ రమణ, మనకి ఇంకొక 4-5 డేస్ అయితే ఉంటాడు. ఈ 4 అనేది సీనియర్ మోస్ట్, నెక్స్ట్ ఆయన వెనుకున్నటువంటి సీనియర్ మోస్ట్. అదే హైకోర్టు న్యాయమూర్తుల కోసం మనం చూస్తే 1+2 ఉంటారు. 1+2 ఎవరు అంటే సిజేఐ అండ్ 2 అంటే సీనియర్ మోస్ట్. ఫస్ట్ హైకోర్టులో ఉన్న కొలిజియం అనేది ఫస్ట్ సిఫార్సు చేయాల్సి ఉంటుంది, అది 1+4 ఉంటుంది అది, రైట్. వీళ్ళు కలిసి ఈ 1+2 అనేది 13 నేమ్స్ సిఫార్సు చేస్తే 11 ఆమోదించిండ్లు, 2 అనేది హోల్డింగ్ పెట్టిండ్లు. సో ఈ 2 విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవే 2 పేర్లని ఎప్పుడు వెనక్కి పంపేది ఇంకా మనకు తెలియదు. కొలిజియం సిఫార్సు ఎంత కాలంలో ఆమోదించాలి, టైం బైండింగ్ లేదు, ఇది ఎంత కాలమైనా పెండింగ్ పెట్టుకోవచ్చు. ఈయనకి 65 years వచ్చినాయి అంటే ఇంకా అతను విరమణ చేయాల్సిందే. హైకోర్టు కాబట్టి 62 yearsే. సో మనకి ఇక్కడ ఎంత కాలమైనా పెట్టుకోవచ్చు, ఒక పాయింట్ ఫస్ట్ అయితే. సో దేర్ ఈజ్ నో టైం లిమిట్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అంత అర్థం ఉన్నది దీంట్లో, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇది ఇట్లా పంపింది అనుకోండి, బయటకు పంపింది, సో సెంట్ బ్యాక్, వెనక్కి పంపింది. కొలీజియము దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. సరే ఎందుకు గొడవ అని చెప్పేసి వెనక్కి తీసుకోవచ్చు, లేదా అదే పేరుని మళ్ళీ ఆమోదించి మళ్ళీ పంపితే సెకండ్ టైం కంపల్సరీ ఎస్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది. మనకి ఇటువంటి ప్రశ్నలు ఎట్లా వస్తాయి అంటే స్టేట్మెంట్ రూపంలో వస్తాయి. 124 ఆర్టికల్ 217 ఆర్టికల్ హైకోర్టు న్యాయమూర్తుల గురించి చెప్తుంది. అప్పుడు మనకి ఆ ఆర్టికల్స్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోకుండా ఈ కంటెంట్ మనం అర్థం చేసుకోవాలి. సో సెకండ్ టైం పంపితే కంపల్సరీ ఆమోదించాలి, ఎంత కాలంలో చెప్పాలని చెప్పేసి టైం బైండింగ్ లేదు. కొలిజియం కూడా వీళ్ళు పంపినప్పుడు మళ్ళీ అవే ఆమోదించాలని ఏం లేదు, వెనక్కి తీసుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ. సో అది ఆ కొలిజియము, ఈ అంశం మనకి కొంచెం దృష్టిలో పెడితే అయిపోతుంది. నెక్స్ట్ సో ఈ పంజాబ్లో ఈ ఎస్సీ కేటగిరీకి అట జ్యుడిషియల్ ఆఫీసర్స్, సో జ్యుడిషియల్ ఆఫీసర్స్ విషయంలో మనకి కొత్తగా ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ అనేది వచ్చింది. ఇది ఇండియా మొత్తంలో తొలిసారిగా అని చెప్పేసి మనకి పంజాబ్ సీఎం అయితే భగవత్ సింగ్ మనం చెప్తున్నాడు. మన మేబీ లేకపోవచ్చు, ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే మేబీ లేదు కావచ్చు. అందుకే మనకి చూస్తే న్యాయమూర్తి, మహిళా ప్రధాన న్యాయమూర్తి మనకి కాలేదు. మనకి సుప్రీంకోర్టు, హైకోర్టులో లేదు నాకు తెలిసి అయితే 100% లేరు. బట్ క్రింది స్థాయి కోర్టుల్లో ఉన్నది. మనకి పంజాబ్ ఫస్ట్ అని మనం చెప్పలేము, కానీ యాజ్ పర్ సీఎం చూస్తే మనకి అట్లా చెప్పిండు. సరే అట్లనే మనం చదవం దీన్ని అయితే. ఏంటిది, జ్యుడిషియల్ ఆఫీసర్స్లో ఫస్ట్ టైం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏంటి అంటే పంజాబ్ అని చెప్పేసి మనకి హిందూ పేపర్లోనే వచ్చింది వాస్తవంగా. బట్ మనకి చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టులో స్టిల్ ఇన్ తెలంగాణ అనేది సో మహిళలు వస్తారు. అది మనకి డౌట్ఫుల్ కొద్దిగా, దాని మీద క్లారిఫై మనం నెక్స్ట్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఏంటి, మనకి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి చాలా అంశాలు మనకు ఉన్నాయి. సో అందులో మనకి ఫస్ట్ది ఇది ఇంకా పంపలేదు, మనకి పేపర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ August 29న ఆర్టిమిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నాసా అనేది, అమెరికా అంతరిక్ష సంస్థ అనేది చంద్రుని మీదకి ఉపగ్రహాన్ని పంపే ప్రోగ్రామ్. అది 2024 కల్లా ఒక మహిళని పంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది.
దానిలో భాగంగా మనకి ఆర్టిమిస్లో భాగంగా బయోసెంటినెల్ మనకి వార్తల్లో వచ్చింది. 29న పంపుతుంది. సో మనం ముందే డిస్కస్ చేస్తున్నాం. సో బయోసెంటినెల్ అంటే ఏంటంటే ఒకటి ఇది ఈ ఆర్టిమిస్ ప్రోగ్రాంలో ఉన్న రాకెట్ పేరు ఏంటి అంటే ఎస్ఎల్వి అని చెప్పేసి, ఎస్ఎల్ఎస్ అని చెప్పేసి స్పేస్ లాంచ్ సిస్టమ్. ఇదేంటిది రాకెట్ పేరు. ఈ రాకెట్ అనేది తీసుకుపోతుంది ఈ బయోసెంటినెల్ని. దీంట్లో ఉన్నది ఏంటంటే బయోసెంటినెల్. దీని లోపల ఉన్నది ఏంటంటే ఈస్ట్ అనే జీవి ఉంటుంది, శిలీంధ్రం ఉంటుంది ఈస్ట్ అనేది. సో ఇదేమో పెలోడు, రాకెట్ తీసుకుపోయేదాన్ని ఏమంటారు బయోసెంటినెల్. దీని లోపల ఏముంది ఈస్ట్ అని చెప్పేసి ఉన్నది. ఈ రాకెట్ పేరు ఎస్ఎల్ఎస్ కదా. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. ఇది ఫాల్కన్ 9 కాదు, దాన్ని మించింది ఎస్ఎల్ఎస్, స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి అమెరికా యొక్క రాకెట్. మనకు చూస్తే జిఎస్ఎల్వి మార్క్ 3 అని చెప్పేసి మన రాకెట్. ఇటీవల ఎస్ఎస్ఎల్వి మనకు వార్తల్లో వచ్చింది, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి తక్కువ బరువున్న ఉపగ్రహాలను పంపేందుకు దీన్ని ఇండియా అనేది రూపొందించింది, ఇస్రో అనేది. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ D1 అని చెప్పేసి ఫెయిల్ అయింది. అది ఆజాదీ షాట్ అని చెప్పేసి మనకి 750 గర్ల్స్ పంపిన దాన్ని. నెక్స్ట్ D2 అనేది మనకి దగ్గరలోనే ఉంటుంది. స్పేస్ కిడ్స్ ఇండియా అని చెప్పేసి సంస్థ మనకి వార్తల్లో ఉంది కదా. ఇప్పుడేంటి ఇన్ఫ్యాక్ట్ అది ఆగస్టు 15న బెలూన్ షాట్ అని చెప్పేసి మన జాతీయ పతాకాన్ని ఆకాశంలో ఎగిరేసింది, తీసుకుపోయి 32 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేసింది. రైట్. ఈ ఎస్ఎల్ఎస్ ఉంది కదా, సో ఇది ఈ సెంటినెల్ని పంపిస్తుంది. లోపల ఈస్ట్ అనేది ఉన్నది. జస్ట్ ఇది ఎందుకంటే మన జీవుల మీద ఈ రేడియేషన్ అనేది ఎలా పనిచేస్తుంది తెలుసుకునేందుకు దీన్ని పంపిస్తుంది. అంతిమంగా 2024 కల్లా ఆర్టిమిస్ 1 ద్వారా ఒక మహిళని అయితే నాసా పంపేందుకు ట్రై చేస్తుంది. ది ప్రోగ్రామ్ పేరేంటి అంటే ఆర్టిమిస్. ఆర్టిమిస్ ప్రోగ్రామ్ కదా. ఆర్టిమిస్లో ఈ రాకెట్లో పెలోడు, ఈ పెలోడ్లో ఉన్నది ఈస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆర్టిమిస్ 1 అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆర్టిమిస్ అంటే మనకి ఈ గ్రీకు పురాణాల్లో అపోలో అనే దేవుడు యొక్క కవల సోదరి ఈ ఆర్టిమిస్. మనకి ఇంతకుముందు నాసా అనేది పంపింది అపోలో అని చెప్పేసి ఉపగ్రహం పంపింది కదా చంద్రుని మీదకి, అది మొగాయనే. ఇదేమో ఆడాం పంపిస్తుంది కాబట్టి ఆర్టిమిస్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. అపోలో యొక్క కవల సోదరి ఆర్టిమిస్ అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఎల్ఎస్ ఏంటి అంటే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇన్ వరల్డ్, ఫాల్కన్ 9 కంటే ఎక్కువ. నెక్స్ట్ మనకి ఇది వార్తల్లో ఉన్నది, ఇంతకుముందు డిస్కస్ చేసినాం అనుకుంటున్నా. బట్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది, మళ్ళీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసింది. ఏంటిదంటే 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్టుగా ఏది జవహర్లాల్ నెహ్రూ పోర్టు అనేది రికార్డ్ సృష్టించింది. ఇండియాలో తొలి ల్యాండ్ లార్డ్ పోర్టు ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది జస్ట్ ఇట్లా హిందూ పేపర్లో వస్తుంది, మనకి ఏం అర్థం కావాలి, ల్యాండ్ లార్డ్ అని చెప్పేసి అర్థం కావాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలం అని చెప్పేసి ఉంటుంది మనకి. ఏం చేస్తారంటే మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైప్ చేయండి, ఒక సైట్ వస్తుంది, దాన్ని నొక్కితే ఇటువైపు 3 గీతలు వస్తాయి, దాన్ని నొక్కితే ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి వస్తుంది, దాన్ని నొక్కితే ఇదంతా మనకి ఆ రోజు ఉన్న వార్తల్లో ఉన్న అంశాల మీద, ముఖ్యమైన అంశాల మీద ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి వాట్ ఈజ్ వాట్, హౌ అని చెప్పేసి, విచ్ అని చెప్పేసి వస్తుంది. మనకి సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ కరెంట్ ఇష్యూ మీద చేసేటోళ్ళు ఉంటారు కదా, లెక్చరర్స్, మనము ఆస్పిరెంట్స్, కానీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో ఫేమస్, తెలుగులో అయితే ఫేమస్ ఎవరైతే ఉన్నారో కంటెంట్ మీద చేసేటోళ్ళు, హౌ టు ప్రిపేర్ లాంటి వాళ్ళు కాదు నేను చెప్పేది, కంటెంట్ మీద చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంటెంటర్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ని ఫాలో అవుతారు, తప్పేం కాదు అది. సో రిఫరెన్స్ మనం ఏదైనా వాడుకోవచ్చు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సబ్జెక్ట్ కంటెంట్ అనేది అందించాలి, అది మంచి ఉద్దేశం అది. సో మనం దీన్ని తప్పు పట్టద్దు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చే ఎక్స్ప్లెయిన్డ్ కాలం యొక్క ఇంపార్టెన్స్ చెప్పేందుకు ట్రై చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది యూట్యూబర్స్ని అనట్లేదు నేను, ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఇంపార్టెన్స్ మనకి ఈ రోజుకి లాస్ట్ మేబీ 75 రూపీస్కే 1 మంత్కి వస్తుంది. ఈజీగా మీరు దీన్ని కొనుగోలు చేసుకుంటే 1 ఇయర్ పాటు, అంటే మంత్లీ 75 రూపీస్ అంటే ఎంత వస్తుంది, అది మేబీ 900 రూపీస్కి ఏమో వస్తుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చే ప్రతి అంశాన్ని చదివితే నీకు 1 ఇయర్ పాటు సబ్జెక్ట్ ఫుల్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్. అంటే ఎగ్జామ్స్ ఇవన్నీ మర్చిపోయి 1 ఇయర్ పాటు అదే చదువుకోవాలి. ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ అంటే ఏంటంటే
ఎక్స్ప్రెస్ ప్రకారం అయితే. ఇంకా చెప్పాలి అంటే ఈ ఐఏఎస్ ఉంటాయిగా, మ్యాగజైన్స్ కానీ, విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ, ఇంకా ఏ ఐఏఎస్ ఉన్నా కూడా ఇందులో ఏమి ఉన్నదో అది యథాతథంగా హెడ్డింగ్తో సహా అందులో పెట్టేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు, కాపీ పేస్ట్ చేస్తారు అంతే. కింద చిన్నగా సో ఆధారం ఏంటి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అని రాస్తారు. కొంతమంది రాయనరు. రైట్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నది అంటే రిఫరెన్స్ ఏంటి అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ మనకి ఎక్కువ రిఫరెన్స్ హిందూ కంట్రీ కూడా చాలా ఎక్కువ మందికి. ఒక 1 మినిట్ ఫస్ట్ టైం వేస్టేజ్ అయిపోయింది అనుకుంటా. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ల్యాండ్ అంటే ఏంటిది, ఇది ల్యాండ్ ఉందిగా, ల్యాండ్కి లార్డ్ ఎవరు అంటే భూమికి దేవుడు గవర్నమెంట్. ఇక్కడ ఈ పోర్టు ఉన్న ఏరియా మొత్తం గవర్నమెంట్ది. సో మనకి ల్యాండ్ కొన్నది ప్రభుత్వం కొన్నది. స్టార్టింగ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా అవసరం ఉంటుంది కదా, అది గవర్నమెంటే చూసుకుంటుంది. సో ల్యాండ్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాను నేను. బేసిక్ అంటే ఏముంటుంది, దానికి డెవలప్మెంట్ కోసం ఏమేమి కావాలనో స్టార్టింగ్ అది ఏర్పడినప్పుడు సో అది మనకి గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ దీనిలో ఉన్న బెర్త్ ఉంటుంది కదా, బెర్త్ మీన్స్ ఆ కార్గో షిప్స్ వస్తాయి పోతాయి కదా, అది బెర్త్ అంటాం మనం. ఆ కార్గో షిప్ యొక్క బెర్త్ అనేది ప్రైవేట్ తీసుకుంటుంది. అంటే ఏంటిది, ఆపరేషన్స్, ఈ పోర్ట్ యొక్క ఆపరేషన్ అనేది ప్రైవేట్ కండక్ట్ చేస్తుంది. ఇట్లా ఉన్నదాన్ని ఏమంటాం అంటే ల్యాండ్ లార్డ్ అంటాం దీన్ని. పూర్తిగా గవర్నమెంట్ చూస్తే దాన్ని సర్వీస్ టైప్ అంటాం దాన్ని. ఈ సర్వీస్ టైప్, ఇదేమో ల్యాండ్ లార్డ్ టైప్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. రికార్డింగ్ కాదు, ఇది ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, తొలి అడుగు పడింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అన్ని పోర్టులు ప్రైవేట్ పరం చేస్తే చేయవచ్చు కాక. రైట్. ఇది మీకు ఏమర్థమైంది అంటే బెర్తులు అనేవి ప్రైవేటు, అంటే పోర్టు మొత్తం ఆపరేషన్ అనేది ప్రైవేట్ చూసుకుంటుంది. లాభం వచ్చినప్పుడు లాభాల్లో వాటా అనేది గవర్నమెంట్ కొద్దిగా ఇస్తుంది. అయినప్పటికీ పోర్టు యొక్క అథారిటీ ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. బేసిక్ స్ట్రక్చర్ ఎవరిది అంటే గవర్నమెంట్దే. డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీ వాడుకోవాలంటే ప్రైవేట్ వాడుకోవచ్చు. మనకి ఈ ప్రశ్న అనేది 2016-17 యూపీఏ ప్రిలిమ్స్లో వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవచ్చు, బేసిక్ అందిస్తారు గవర్నమెంట్ అనేది. తాను నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇది ల్యాండ్ లార్డ్ అండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ మోడీ ప్రసంగం మనకి వార్తల్లో ఉన్నది. ఏంటిది అంటే ఫస్ట్ డిస్కస్ చేసినాం మనం. ఈ గోవా అని చెప్పేసి అండ్ దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు అని చెప్పేసి ఇవి రెండు మనకి హర్ జల్ సర్టిఫికేట్ని పొందినాయి. హర్ గల్. ఇటీవల మనకి బుర్హాన్పూర్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనకి డిస్ట్రిక్ట్ పరంగా గుర్తింపు పొందింది. తెలంగాణ 100% అనేది ఎప్పుడో ట్యాప్ సౌకర్యం కల్పించింది, కానీ పొడిగే నోరు రాదని చెప్పేసి మన కేటీఆర్ యంగ్ మినిస్టరు, ప్రధానమంత్రి అండ్ గవర్నమెంట్ని విమర్శ చేస్తాడు. అరే మేము 100% నీరు ఇస్తున్నాం, మాకు సర్టిఫికేట్ ఇయ్యరా అని చెప్పేసి ఇదేందని చెప్పేసి మాట్లాడుతాడు. అది వాస్తవం కూడా దాదాపు మేబీ. మనకి తమిళనాడు కూడా ఇటీవల 100% పూర్తి చేసుకున్నది, గోవా పూర్తి చేసుకున్నది. రైట్. సాక్షాత్తు మన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోనే ఈ 3 రాష్ట్రాల పేర్లు 2022 ఫిబ్రవరిలోనే ఫస్ట్ నాడే ప్రసంగించింది. రైట్. హర్ ఘర్ జల్ అయితే ఇప్పుడు గోవాకి మాత్రమే ఇచ్చింది, ఆ 2 రాష్ట్రాలకైతే ఇంకా ఇవ్వలేదు. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రసంగంలో కొద్దిగా మనం అప్డేట్ చేసుకోవాలి. మొన్న నోట్స్లో ఏంటి అప్డేట్ అంటే ఇప్పటికైతే 10 కోట్ల కుటుంబాలకి ఇచ్చిండ్లట. 10 కోట్ల కుటుంబాలకి ఇచ్చిండ్లు మనకి ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇచ్చింది. ఇంకా చూస్తే 1 లక్ష గ్రామాలు అనేవి ఓడిఎఫ్ ప్లస్గా మారినాయి. సో ఓడిఎఫ్ ప్లస్ అంటే, ఓడిఎఫ్ అంటే ఏంటంటే టాయిలెట్ అనేది టాయిలెట్లో పోతే ఓడిఎఫ్ అనేది ఉన్నట్టు, బయట వెళ్ళిపోతే ఓపెన్లో ప్లేస్లో ఉంటే గిట్ట సో ఇది కాదు అని చెప్పేసి. ఓడిఎఫ్ ప్లస్ అంటే దాన్ని మెయింటైన్ చేస్తూ అన్ని రకాలుగా ఉన్నటువంటి లిక్విడ్ వేస్టేజ్ కానీ సాలిడ్ వేస్టేజ్ కానీ మేనేజ్మెంట్ చేస్తే దాన్ని ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటి దేశంలో 1 లక్ష గ్రామాలు అయితే ఉన్నాయట. రైట్. ఇది మనకి మోడీ ప్రసంగంలో ఉన్న ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. నోట్స్లో మీకు ఒక 2 పేజీలు అయినాక మళ్ళీ కొన్ని వస్తాయి. ఎందుకంటే మనకి 3 రోజుల కరెంట్ అఫైర్స్ కాబట్టి కొన్ని రాసినాక మళ్ళీ ఇవాళ కొన్ని కొత్తగా వచ్చినాయి. రైట్. ఏంటిది, ఐఎన్ఎస్వి తరిని మనకి వార్తల్లో ఉంది. సో ఐఎన్ఎస్వి
తరిణి అని చెప్పేసి. ఇదేంటిది ఐఎన్ఎస్వి అంటే ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్. సెయిలింగ్ అంటే ఏంది, సముద్ర యాత్ర అని చెప్పేసి. సముద్ర యాత్ర చేపడుతుంది ఐఎన్ఎస్వి తరిణి అని చెప్పేసి. ఇది సంజయ్ పాండే నాయకత్వంలో స్టార్ట్ అవుతుంది. సో మన పేరు గుర్తుపెట్టుకోవాలి, సంజయ్ పాండే అని చెప్పేసి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గోవా నుంచి స్టార్ట్ అవుతుంది మారిషస్ వరకు. సో గోవా నుంచి మారిషస్ వరకు ఐఎన్ఎస్వి తరిణి అనేది సముద్ర యాత్ర, ఒక సాహస యాత్ర చేపట్టిండ్లు 6 వ్యక్తులు. అందులో 3+3 అని చెప్పేసి 3 మొగళ్ళు 3 ఆడోళ్ళు కలిసి మొత్తం మీద వెళ్తున్నారు. ఐఎన్ఎస్వి అంటే సెయిలింగ్ అంటున్నాం, సముద్ర యాత్ర అంటే సెయిలింగ్ అంటాం, పడవని సెయిలింగ్ చేస్తాం మనం. రైట్. మనకి ఇటీవల ఐఎన్ఎస్ తరిణి మనకి వార్తల్లో ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఇదైతే నావికా. సో నావికా సాగర్ పరిక్రమ, ఒక సాహస యాత్ర. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ మేబీ. సో నావికా సాగర్ పరిక్రమ అని చెప్పేసి మొత్తం మహిళలే ఉంటారు. ఈ మహిళలు ఈ ఐఎన్ఎస్వి తరిణి ద్వారా భూగోళం చుట్టి వచ్చిండ్లు, మొత్తం చుట్టి, ప్రపంచం మొత్తం చుట్టి వచ్చిండ్లు ఐఎన్ఎస్వి తరిణి అని చెప్పేసి. నావికా సాగర్ పరిక్రమ. మరి ఈ ప్రోగ్రాం పేరు ఏంటి అంటే పెట్టలేదు అంతే. ఇప్పుడేంటి మనకి ఇంకోటి మనకి వార్తల్లో వచ్చిందండి, ఏది సాగర్ పరిక్రమ. ఇది ఎట్లా కరెంట్ అఫైర్స్ అంటే మనకి లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ మేబీ సాగర్ పరిక్రమ ఎట్లా వచ్చింది అంటే మనకి వార్తల్లో ఈ తీర ప్రాంతాల కోస్టల్ లైన్ వెంబడి ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అనేది విడుదల వారీగా ఒక సెయిలింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అందులో ఫస్ట్ది సాగర్ పరిక్రమ అనే పేరుతోని గుజరాత్లోని మాండ్వా నుంచి పోర్బందర్ వరకు ఫస్ట్ యాత్ర అండి. ఎందుకు ఇది, తీర ప్రాంతాల్లో ఉన్న చేపల పట్టే వృత్తుల యొక్క సమస్యలు కనుగొనేందుకు ప్రభుత్వం అనేది దీన్ని స్టార్ట్ చేసింది. సాగర్ పరిక్రమ అంటే అది. నావికా సాగర్ పరిక్రమ అంటే మహిళా యాత్ర, ప్రపంచం మొత్తం చుట్టి వచ్చింది. ఇదేమో ఐఎన్ఎస్ తరిణి అని చెప్పేసి. రైట్. ఇది మనకి అట్లా లింకుడు చదువుకోవాలి. మరి లింకుడు ఎక్కడ ఉంటాయి సైట్స్లో అంటే సైట్స్లలో ఉండవు, పేపర్లలో ఉండవు. మనమే ఇది నీకు ఇది గుర్తుకొస్తుంది కొద్దిగా, అరే ఐఎన్ఎస్ తరిణి అంటే ఇది ఇంతకుముందు చదివి ఉంటే ఇది గుర్తుకొస్తుంది, ఇది రాగానే సాగర్ పరిక్రమ గుర్తుకొస్తుంది, ఇది రాగా ఇది గుర్తుకొస్తుంది అట్లా. రైట్. దీనికి ట్రిక్స్ జిమ్మిక్లు ఏముంటే జస్ట్ మనం ఎవ్రీ సండే గత కాలపు కరెంట్ అఫైర్స్ ఒక 3 అవర్స్ చూస్తూనే ఉండాలి. ఒక ఎవ్రీ సండే. నెక్స్ట్ సండే వస్తే, నెక్స్ట్ సండే ఎంత డేటు, ఆగస్టు 29th మేబీ 28th. సో 28th వచ్చింది అనుకోండి, 28th వరకు గత 4-5 months చూస్తూనే ఉండాలి. అట్లా మనకి రివిజన్ అవుతూనే ఉంటుంది. రివిజన్ వల్లనే కరెంట్ అఫైర్స్లో సక్సెస్ సాధ్యమవుతుంది. మిగతా సబ్జెక్ట్ అనేది స్టోరీ బేస్లో ఉంటుంది, 4 సార్లు చదివితే గుర్తుంటుంది. బట్ ఇది అనేది రిపీట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి సో NAFIS అని చెప్పేసి ఈరోజు మనకి పేపర్లో వచ్చింది. ఏంటిది, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అండి. ఇది నేషనల్ అసెస్మెంట్ అని చెప్పేసి, నేషనల్ ఆటోమేటెడ్. సో నేషనల్, ఇది ఈరోజు వచ్చిన పేపర్లలో నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, గుర్తింపే సిస్టమ్ అంటే సంస్థ. సో మన వేలి ముద్రలను గుర్తించే సంస్థ అని చెప్పేసి నేషనల్ డేటాబేస్ని కలెక్ట్ చేస్తుంది. సో నీకు ఒకసారి నువ్వు ఒక క్రిమినల్గా నమోదు అయితే గిట్ట నేరగాడిగా గుర్తింపు సంఖ్య నీకు ఇస్తుంది, ఒక 10 అంకెలు ఇస్తుందండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి ఈ సంస్థ ఉంటుంది కదా, ఈ సంస్థ దగ్గర ఫింగర్ ప్రింట్ బ్యూరో అని చెప్పేసి ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. అది ఒకసారి నువ్వు నేరగాడిగా ముద్ర పడింది అంటే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా ఒక 10 అంకెల సంఖ్య ఇస్తుంది. సో నేషనల్ ఫింగర్ ప్రింట్ నెంబర్ అని చెప్పేసి ఇస్తుంది. దాన్ని బట్టి ఫస్ట్లో 10 అంకెలలో 2 అంకెలు అనేది నీకు స్టేట్ అనేది ఇండికేట్ చేస్తుంది, నీ రాష్ట్రం గురించి చెప్తుంది. సో అప్పుడు మనకి ఈజీగా గుర్తింపు వస్తుంది. అంటే ఒకసారి గుర్తింపు వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు నేరం చేసినా, ఇతర రాష్ట్రాల్లో చేసినా కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు అట్లా. సో ఏంటిది అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ప్రక్రియ, అంటే నేరగాళ్ళందరినీ ఒక దగ్గర సమీకృతం చేసే ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇటీవల మనకి నిదాన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉందిగా. నిదాన్ అంటే ఏంటిది, నార్కోటిక్ అఫెండర్స్ ఉంటారుగా వాళ్ళ కోసమేమో నిదాన్. ఇది నఫీస్ అంటే ఏంటంటే ఎవరి కోసమైనా వేలి ముద్ర.
ఫింగర్ ప్రింట్ అని తీసుకుంటుంది నఫీస్ అని చెప్పేసి. మనకు ఈ నేషనల్ సెక్యూరిటీ అనే మీటింగ్ జరిగింది ఢిల్లీలో. హోంశాఖ మంత్రి అమిత్ షా అనేది లాంచ్ చేస్తాడు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ అని చెప్పేసి ఆ మీటింగ్ జరిగింది. అంటే 10 అంకెల కోడ్ ఇస్తారు, 2 అంకెలు రాష్ట్రాన్ని చెప్తాయని చెప్పేసి మన రాష్ట్ర నోట్స్లో అదే ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ ప్రపంచంలో ఫస్ట్ ఫింగర్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయింది మన కలకత్తాలో 1897లో. ఇది ఇండియా మొత్తంలో కాదు, వరల్డ్ మొత్తంలోనే ఫస్ట్ది ప్రింటింగ్ బ్యూరో అనేది ఇక్కడ కలకత్తాలో మనకైతే ఉన్నది. దీనికి ఆన్సర్ చేయండి. వేలి ముద్రల గుర్తింపు ప్రక్రియలో పాల్గొనే కిరణాలు ఏంటి? ఏ కిరణాల సహాయంతో మనం దీన్ని గుర్తిస్తామని చెప్పేసి దానికి ఆన్సర్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది మనకి ఫిజిక్స్లో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఇది మనకి ఇంకోటి ఐఎన్ఎస్ కర్ణ అని చెప్పేసి వచ్చిందండి మనకి. సో ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ కర్ణ వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన విశాఖలో ఉంటుంది ఇది. సో ఇది విశాఖలో ఉంటుంది. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఈఎన్సి అని చెప్పేసి ఉంటుంది మనకి విశాఖ. తూర్పు నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉన్నది? విశాఖలో ఉన్నది. విశాఖలో తొలిసారిగా ఐఎన్ఎస్ కర్ణ అని చెప్పేసి పడవ పేరు. ఇందులో మనకి ఏ సిస్టమ్ అంటే CISR అని చెప్పేసి కొత్తగా వచ్చింది. కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ అని చెప్పేసి. షిప్స్ లోపల నువ్వు షూటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇటువంటి సాంకేతికత కలిగిన ఫస్ట్ మిలిటరీ సిస్టమ్ ఏంటిదంటే ఐఎన్ఎస్ కర్ణాలో ఉన్నది. నెవీ యొక్క ఐఎన్ఎస్ కర్ణాలో కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ అని చెప్పి దాని పేరు అండి. అటువంటి టెక్నాలజీ పేరు అది. సో ఫైరింగ్ నైపుణ్యం మెరుగుపరిచేందుకు ఇటువంటిది ఫస్ట్ది అని చెప్పేసి. నెక్స్ట్ ఈ తిలాపియా ఫిష్ ఉంటుంది కదా, ఈ బాడీ బిల్డింగ్ వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది. అది అంటే ప్రోటీన్ ఎక్కువ కంటెంట్ ఫిష్ ఏంటంటే తిలాపియా అని చెప్పేసి ఇజ్రాయెల్తోని ఒప్పందం చేసుకున్నది. సో ఇండియా ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి, తిలాపియా ఫిష్ అని చెప్పేసి. ఇంకోటి క్లౌడ్ బరస్ట్. సో క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో విపరీతమైన వరద వస్తుంది. 20+ మెంబర్స్ చనిపోయిన్లు. ల్యాండ్ స్లైడ్స్ వల్ల కొండ చర్యలు విరిగిపడి కానీ, లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం, అకస్మాత్తుగా వచ్చే వరదలు అంటాం. ఏంటిది? ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తు వరదలు, లేదా ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి ఇవి కొండ ప్రాంతాలలో ఎక్కువ వస్తాయండి. రైట్. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటిది? మనకి ఈ కేసీఆర్ ప్రకారం అయితే ఇది ఒక విదేశీ కుట్ర అని చెప్పేసి మనకి ఆ మధ్యన కేసీఆర్ సాబు వ్యాఖ్యానం చేసిండు. గోదావరి నదికి ఎక్కువ వరద వచ్చినప్పుడు విదేశీ కుట్ర ఇది అని చెప్పేసి చెప్పిండు. విదేశీ కుట్ర అక్కడ ఏమీ ఉండదు. జనరల్గా మనకి స్పెసిఫిక్ తక్కువ స్థలంలో తక్కువ కాలంలో ఎక్కువ వర్షం వస్తే గిట్ట అది క్లౌడ్ బస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే తక్కువ స్థలం అంటే ఎంత? 10 km × 10 km ఏరియా ఇది. సో మనం గుర్తుంచుకోవాలి, ఇది నిర్వచనం మనకు గుర్తుపెట్టుకోవాలి, మన వార్తల్లో వస్తుంది. ఇదేమో ఏరియా. 1 అవర్ టైంలో 10 సెంటీమీటర్స్ వర్షం కురిస్తే గిట్ట, 100 mm కురిస్తే గిట్ట దాన్ని క్లౌడ్ బస్ట్గా చెప్తారు. కానీ మనకి జనరల్గా ఇండియా చూస్తే గిట్ట, ఇండియా పాయింట్ ఆఫ్లో చూస్తే ఎక్కువ వరద వచ్చినప్పుడు నేను క్లౌడ్ బస్ట్గానే తీసుకుంటాం మనం జనరల్ చూస్తే గిట్ట. అంటే ఇది కొండ ప్రాంతాల్లోనే వస్తుంది ఎక్కువ. సో కారణం ఏంటి? ఏ రకమైన మేఘాల వల్ల వస్తుందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. జాగ్రఫీ కిందికి వస్తుంది, నేను నోట్స్లో రాసి పెట్టిన చిన్నగాని. సో ఇట్లా అయినప్పుడు ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి, ఇది ఏ రకమైన మేఘాన్ని ఏర్పరుస్తుంది మన జాగ్రఫీలో వస్తుందండి. క్లౌడ్ బస్ట్ వార్తల్లో ఉన్నప్పుడు దీనికి కారణమైన ఏ మేఘాలు ప్రశ్న వస్తుంది, ఏ ప్రాంతాల్లో వస్తుంది, లేదా ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న క్లౌడ్ బస్ట్ అనేది ఏ ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది? కొండ ప్రాంతాల్లో వస్తుంది, హిమాలయస్ ప్రాంతాల్లో వస్తుంది. లేదా ప్రశ్న ఎలా వస్తుంది? క్లౌడ్ బస్ట్ ఇటీవల కొండ ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది, కారణం ఏంటి అని చెప్పేసి వస్తుంది. మన జాగ్రఫీలో దీనికి కారణం చెప్తే గిట్ట అదే ఆన్సర్ అవుతుంది. రైట్, దీనికి ఆన్సర్ చేయండి. నేను నోట్స్లో రాసి పెట్టిన అలాంటి ఆన్సర్. కానీ నెక్స్ట్ మనకి ఇండియాస్ ఇది కాంట్రవర్సీ, నేను రేపు క్లారిటీ ఇస్తా. ఇండియా ఫస్ట్ ట్రూలీ దేశీయంగా తయారు చేయబడ్డ మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ అనేది CSIR అనేది పూణేలో రూపొందించింది. ఇది కొద్దిగా నేను రేపు చెప్తే ఇది మనకు PIBలో ఉన్నదండి. రైట్, ఓకే, నేను కొన్ని డైరెక్ట్ చదివేస్తా. ఇది మనకి ఎక్కువ
యూట్యూబర్స్ అలవాటు ఏంటంటే స్లైడ్స్ ఉంటే దాన్ని చదివేస్తే కరెంట్ అఫైర్స్ అనేది అయిపోతుంది. మనం దాన్ని ఫాలో అవుదాం ఒకసారి. అజయ్ కుమార్ భల్లా ఈయనెవరు అంటే హోంశాఖ కార్యదర్శిగా 3వసారి వరుసగా ఎన్నికైండు. రాజేష్ వర్మ రాష్ట్రపతి కార్యదర్శిగా ఎన్నికైండు. జోయా అగర్వాల్ ఇంపార్టెంట్ అండి కంపల్సరీ. సో జోయా అగర్వాల్ ఈమె ఏవియేషన్ మ్యూజియం ఉంటుంది అమెరికాలో, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది. సో ఏవియేషన్ మ్యూజియము ఎక్కడ ఉంటుంది? ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటుంది. ఈమె యొక్క సాహస యాత్ర అనేది ఇక్కడ లిఖించబడింది. ఫొటోస్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈమె నార్త్ పోల్ చుట్టూ ఒక మహిళా పైలట్ ఈమె. సో ఈమె దాని చుట్టూ కొన్నిసార్లు తిరిగిందట, అది రికార్డు కాబట్టి. సో ఈమె యొక్క సాహస యాత్ర అనేది లిఖించబడింది ఏవియేషన్ మ్యూజియంలో. నాకు ఆన్సర్ చేయండి, ఇటీవల ఈ మహిళా పైలట్స్ ఇద్దరు మనకి వార్తల్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు అని చెప్పేసి. సో మనకి ఇద్దరు వార్తల్లో ఉన్నారు మహిళా పైలట్స్, వాళ్ళు ఎవరు? రైట్, ఇది జోయా అగర్వాల్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు అనేది ప్రతిపాదన చేసిండ్లు. పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడిగా అది ప్రతిపాదన చేసిండ్లు, ఇంకా మనకి పూర్తిగా రాలేదు. నెక్స్ట్, సమర్ భద్రు బెనర్జీ. సో సమర్ భద్రు బెనర్జీ అని చెప్పేసి ఇండియన్ ఫుట్బాల్ మాజీ కెప్టెన్. అన్ఫార్చునేట్లీ ఇతను మరణించినాడు. సో ఇతను ఫేమస్ ఏంటి అంటే 1956లో మెల్బోర్న్ ఒలింపిక్స్లో ఫుట్బాల్ మన ఇండియా పాల్గొన్నది. ఇక్కడ ఇండియా ప్లేస్ అనేది 4th ప్లేస్ వచ్చింది. సో ఇండియా ఫుట్బాల్ హిస్టరీ మొత్తం చూస్తే ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్లేస్ అండి. అంటే మంచి ప్లేస్ మనకు వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయింది అతను. రైట్, ఇంకా వెంకట్రెడ్డి అండ్ విజయలక్ష్మ నల్గొండ దంపతులు ఇద్దరు కలిసి ఆగస్టు 15 నాడు పోయిన్లు, సరదాగా ఎల్బ్రస్ అనేది ఎక్కిన్లు, జాతీయ పతాకాన్ని ఎగరవేసిండ్లు. సో మనకి జాతీయ పతాకాన్ని ఎక్కడెక్కడ ఎగరవేసిన మనం డిస్కస్ చేసినాం, ఒకసారి మళ్ళీ చూసుకోండి అది. నెక్స్ట్, బర్ధమాన్ మున్సిపాలిటీ అని చెప్పేసి. సో బర్ధమాన్ మున్సిపాలిటీ, నేను ఇవన్నీ ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో లింక్ అనేది ఇస్తున్నా, మన పీడిఎఫ్ ఫైల్ కాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ అనేది ఇస్తున్నా. వ్యాలిడిటీ ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ డిలీట్ చేస్తాం. సో బర్ధమాన్ మున్సిపాలిటీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకు అంటే బర్ధమాన్ మున్సిపాలిటీ అనేది ఈ లార్డ్ కర్జన్ గేట్ దగ్గర ఒక 2 విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంది. అది బిజయ్ చందు అండ్ రాధా రాణి అని చెప్పేసి. ఈ బిజయ్ చందు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా అది ఏం పేరు అంటే విజయ్ చందు అని చెప్పేసి పిలుస్తాం. బెంగాలీలు వాని బాలెక్క పలుకుతారు కాబట్టి వందే మాతరం పత్రిక అంటాం, వందే మాతరం అని చెప్పేసి అనము, వందే మాతరము అంటాం. వంగదూత అని చెప్పేసి. రైట్, ఎవరినే విజయ్ అని చెప్పేసి, ఇతను విజయ్ చంద్ అని చెప్పేసి ఒక రాజు. ఈ లార్డ్ కర్జన్ బెంగాలీకి వచ్చినప్పుడు ఈ బర్ధన్ మున్సిపాలిటీ దగ్గర ఆహ్వానం పలుకుతాడు. కర్జన్ గేటు అని చెప్పేసి నిర్మిస్తాడు. ఆ కర్జన్ గేటు ముంగట ఈ విజయ్ శర్మది మనకి విజయ్ చందు అని చెప్పేసి విగ్రహం అయితే నిర్మిస్తున్నది. ఎవరు? మన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేది. సో మనకి జస్ట్ ఈ లార్డ్ కర్జన్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఏంటి అంటే బెంగాల్ విభజనకి ఫేమస్ అండి, బెంగాల్ విభజన అని చెప్పేసి. రైట్, ప్రపంచంలో ఎక్కడైనా ఓడిపోయినా ఒక్క ప్రాంతాన్ని ఓడిపోతాము, ఇండియాలో మాత్రం ఓడిపోతే మనం ప్రపంచాన్ని మొత్తం కోల్పోతాం అని చెప్పింది ఎవరు అంటే మన లార్డ్ కర్జన్. ఈయన చాలా అంటే కల్చరల్గా మంచిగా చేస్తాడు వాస్తవంగా. బట్ మన బెంగాల్ విభజన కారణంగా ఇతను మొత్తం అనేది వెళ్ళిపోయింది, ఆ ఫేమస్ అనేది వెళ్ళిపోయింది. 1904లో చూస్తే మనకి అన్సెంట్ మోన్యుమెంట్ యాక్ట్ తీసుకొస్తాడు, స్మారక కట్టడాల కోసం, రక్షణ కోసం అని చెప్పేసి. విశ్వవిద్యాలయాల చట్టం అనేది కొత్తగా తీసుకొస్తాడు. ఈ పూసాలోని బీహార్లోని పూసాలో అగ్రికల్చర్ అని చెప్పేసి సంస్థని స్థాపిస్తాడు. ఇంకా ఈ ఫ్రెజర్ కమిషన్ అని చెప్పేసి పోలీస్ రీఫార్మ్స్ తీసుకొస్తాడు. కల్చరల్ చేసిండు, పొలిటికల్ చేసిండు, ఇన్ని చేసినా కూడా ఆ నేమ్ అనేది వెళ్ళిపోయింది ఒక్క సంఘటన కారణంగా. సో లార్డ్ కర్జన్ అంటే ఎవరు అంటే భారతీయులు అత్యంత ద్వేషించబడే వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్ అని చెప్పేసి ఒకసారి తిలక్ అనేది వ్యాఖ్యానం చేస్తాడు. రైట్, నెక్స్ట్ మనకి స్పోర్ట్స్లో అంతిమ్ పంగల్ వార్తల్లో ఉంది. ఫేమస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. హర్యానా రెజ్లర్ అంతిమ్ పంగల్, నేను రాస్తున్నా అంటే బోర్డు మీద అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయి ఉంటుంది కంపల్సరీ. అంతిమ్ పంగల్ అంటే సో ఈమె హర్యానా రెజ్లర్, ఈ అండర్ 20లో రెజ్లింగ్లో స్వర్ణం సాధించిన ఫస్ట్ లేడీ. సో
సో ఫస్ట్ లేడీ రెజ్లింగ్లో అండర్-20 U20 అని చెప్పేసి స్లోవేకియాలో జరిగింది. మొత్తం మీద స్వర్ణం వచ్చింది. సో మనకి పేరులో ఉన్న అంతిమ్ అంటే ఏం చేస్తుంది, యాజ్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే అంతిమ్ అంటే ఏంటి అంటే చివరిది అని చెప్పేసి. హర్యానాలో మనకి లింగ వివక్షత ఎక్కువ ఉంటుంది. బేటీ బచావో బేటీ పడావో అనేది ఎక్కడ స్కీమ్ స్టార్ట్ అయితే హర్యానా. ఎందుకు, లింగ నిష్పత్తి తక్కువ ఉంది అక్కడ. కాబట్టి ఎవరైతే ఈ అబ్బాయి కోసము చాలా ఫైట్ చేస్తారో, ఫైట్ అంటే ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పుట్టిన ముగ్గురి కోసము ఇంకా ట్రై చేయడము, ఇంకా వెళ్ళిపోవడము, ఇట్లా పోతే ఈమె లాస్ట్ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో కాబట్టి అంతిమ్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. హర్యానాలో ఉన్న దగ్గర దంపతులు అబ్బాయి కోసం ట్రై చేసి ఫెయిల్ అయితే గిట్ట చివర పుట్టిన అమ్మాయిని అంతిమ్ అంటారట. మనకి ఇటువంటి రావు వాస్తవంగా ఎగ్జామ్లలో. రైట్. నెక్స్ట్ మనీషా కళ్యాణ్, ఈమె మహిళా ఫుట్బాలర్ ఈమె. సో మనీషా కళ్యాణ్ అని చెప్పేసి ఈమె ఒక ప్రైవేట్ క్లబ్కు ఆడిన తొలి మహిళ అంతర్జాతీయ లెవెల్లో. మన ఫుట్బాల్ టీం మీద నిషేధం ఉన్నది, ఫిఫా అనేది విధించింది, అయినప్పటికీ ఫుట్బాలర్స్ మరి వెళ్ళి ఆడుకోవచ్చు. రైట్. ఈ కేరళ టీం గోకుల్ క్లబ్ మొత్తం మీద అది వెనక్కి వచ్చిందండి, ఆడలేక వెనక్కి వచ్చింది. నెక్స్ట్ మనకు కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ వినండి, చదువుతాను. మహిళల పోలీసుల సదస్సు అనేది జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. ఈ మిథిలా మఖానా అంటాం. ఈ మఖానా అంటే సముద్రంలో దొరుకుతుంది. ఇది మనకి ఈ మఖానాకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది, జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుందంటే మిథిలా. సో మిథిలాపురం, మిథిలా అని చెప్పేసి బీహార్లో ఉంటుంది కదా. సో మఖానా అని చెప్పేసి ఉన్నది. అక్కడ చేపలికి వచ్చింది. మిఠాయి ఉంటుంది, ఆ మిఠాయి కూడా వచ్చింది మనకి. పాన్ ఉంటుంది, పాన్ కూడా వచ్చింది ఇక్కడనే. మిథిలాపురం అని చెప్పేసి బీహార్లో ఉంటుంది. ఇంకోటి మనకి స్వలింగ సంపర్కం నేరంని రద్దు చేసింది సింగపూర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫుట్బాల్ మాజీ కెప్టెన్ అమల్ రాజు ఆత్మకథ. సో ఈ అమల్ రాజు ఎవరు అంటే హైదరాబాద్, ఇతను ఇండియాకి కెప్టెన్ చేసింది. మరి మన తెలుగు వ్యక్తి, హైదరాబాద్ తెలంగాణ వ్యక్తి, ఇండియా కెప్టెన్, ఫుట్బాల్ కెప్టెన్ అమల్ రాజు అని చెప్పేసి ఈయన ఒక ఆత్మకథ రాసిండు. అమల్ రాజు రాసిండు ద మిడ్ఫీల్డ్ మ్యాస్ట్రో అని చెప్పేసి. సో మిడ్ఫీల్డ్ మ్యాస్ట్రో గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనకి కృష్ణ బోసు అని చెప్పేసి ఈ నేతాజీ మీద పుస్తకం రాశారు, పొలిటికల్ అండ్ లైఫ్ స్ట్రగుల్ అని చెప్పేసి రాసిండు. నేషనల్ సీడ్ కాంగ్రెస్ అనేది మనకి, నేషనల్ సీడ్ కాంగ్రెస్ అంటే జాతీయ విత్తనపు మీటింగ్ అని చెప్పేసి రాజస్థాన్లోని గ్వాలియర్లో జరిగింది. ఇక్కడ మనకి సాస్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. సాస్ అంటే స్టేట్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్. సో స్టేట్ SCAS అని చెప్పేసి ఏంటిది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్స్ అని చెప్పేసి వ్యవసాయ ఉత్పత్తుల్ని సైన్స్తో మిళితం చేసే ప్రక్రియ అని చెప్పేసి కొత్తగా లాంచ్ చేయబడింది ఈ సీడ్ కాంగ్రెస్లో. గుర్తుపెట్టుకోవాలి. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటిదంటే పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి ఇండియాలో లేదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా నుంచి, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ చేసుకుంటున్నాం, ఉక్రెయిన్ నుంచి ముఖ్యంగా. కాబట్టి FDI అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫారిన్ కరెన్సీ అనేది. సో దీని ఉత్పత్తి పెంచాలని చెప్పేసి దీంట్లో అయితే చేస్తున్నారు. ఇంకో మనకు ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఏది దత్తో పంతు తెంగడి అని చెప్పేసి ఫేమస్ కిసాన్ నాయకుడు ఇతను. అతని పేరు పెట్టింది ఇక్కడ ఒక రూమ్కి. లాస్ట్ మనకి ఇక రోహింగ్యా ఇష్యూ అండి, లాస్ట్ ఇది వెరీ ఫేమస్. ఇది ఈ రోహింగ్యా విషయంలో ఏమైందంటే ఈ రోహింగ్యా విషయంలో, రోహింగ్యాని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైంది, ఫస్ట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌస్ మినిస్ట్రీ అనేది హర్దీప్ సింగ్, ఈ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక ట్వీట్ చేస్తుంది. ఏమని చేస్తుంది, మేము పెద్ద మనసుతోని వసుదైవ కుటుంబం అనే సామెత ఆధారంగా ఈ రోహింగ్యా ముస్లిమ్స్కి ఢిల్లీలో ఒక ప్రాంతంలో ఎకనామీ వీకర్ సెక్షన్ ఉండే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పేసి ట్వీట్ చేస్తుంది. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫేర్స్ అని చెప్పేసి ట్వీట్. ఏది, రోహింగ్యా వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాము, ఇండియా వసుదైవ కుటుంబము అని చెప్పేసి ట్వీట్ చేస్తుంది. సో అందరు కంగ్రాట్స్ చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ అది చూసే లోపలనే ఇది ట్వీట్ తొలగించబడి సో హోమ్ మినిస్ట్రీ అనేది ఇంకొక ట్వీట్ చేస్తుంది. హోమ్ మినిస్ట్రీ అమిత్ షా ఉన్నాడుగా,
ఏంటిది, నో మేము రోహింగ్యా వాళ్ళకి ఇల్లు కాదు కదా, రోహింగ్యాలని మేము అక్రమ వలసదారుడిగా గుర్తిస్తున్నాము, వీళ్ళని త్వరలోనే మేము మయన్మార్కి పంపిస్తామని చెప్పేసి ట్వీట్ చేస్తుంది. సో మనకి రెండు కాంట్రవర్సీ ఇష్యూ, ఒక మినిస్ట్రీ అనేది ఇల్లు కట్టిస్తామంటుంది, ఇంకో మినిస్ట్రీ అనేది అక్రమ వలసదారుడు అని చెప్పేసి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పేసి చెప్తుంది. సో మనకి ఏం అధ్యయనం చేయాలంటే రోహింగ్యాలు అంటే ఎవరు సరిపోతుంది నీకు, అది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఆర్టికల్ 75 నీకు గుర్తుకు రావాలంటే ఏంటిది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, మిన్ను మెల్లగా. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక మినిస్టర్ చెప్పిన దానికి ఇంకో మినిస్ట్రీ అనేది కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీ వహించాల్సి ఉంటుంది. స్విమ్ అండ్ సింక్ టుగెదర్ అంటే ఏంది, నువ్వు ఈదినా అందరం కలిసి ఈదాలి, మునిగితే మొత్తం కలిసి మునగాల్సి ఉంటుంది. అదే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒక మంత్రి వ్యాఖ్య అనేది మిగతా మంత్రి మండలికి మొత్తం వర్తిస్తుంది జనరల్గా, అది మనకు గుర్తుకు రావాలి. సో రోహింగ్యా అంటే ఎవరంటే మనకి జనరల్గా చూస్తే ఇక్కడ 3 థియరీస్ ఉంటాయి మనకి. సో ఇది బెంగాల్, ఇది బంగ్లాదేశ్, ఇక్కడ మయన్మార్ ఉంటుంది కదా, రైట్. అయితే ఫస్ట్ వీళ్ళు యాజ్ పర్ యుఎన్ఓ ప్రకారం చూస్తే యుఎన్ఓ మనకి ఇక్కడ యుఎన్ఓ థియరీ ఏంటిది, మయన్మార్ థియరీ ఏంటిది, బంగ్లాదేశ్ థియరీ ఏంటిది, అండ్ ఇండియా థియరీ ఏంటి, మనం ఇట్లా డివైడ్ చేసుకోవాలి నోట్సులల్లో. అంటే ఈ రోహింగ్యా విషయంలో ఎవరి స్టాండ్ ఎలా ఉంది అని చెప్పేసి యాజ్ పర్ యుఎన్ఓ ప్రకారం ఏంటి అంటే వీళ్ళు మయన్మార్లోని ఇక్కడ లాస్ట్కి ఉంటుంది రఖైన్ రాష్ట్రం అని చెప్పేసి ఉంటుంది, రఖైన్ రాష్ట్రము లేదా అరికాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో అరికాన్ అని చెప్పేసి రఖైన్ లేదా అరికాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఉన్న ముస్లింలే, మైనార్టీ ముస్లింలే రోహింగ్యా అని చెప్పేసి యుఎన్ఓ అన్నది. 2013లో ఏమన్నది అంటే ప్రపంచంలోనే అత్యంత అణచివేయబడ్డ వలస జాతి ఏంటి అంటే ఈ రోహింగ్యా అని చెప్పేసి చెప్పింది. ఇంక వీళ్ళని పడవ ప్రజలు అని చెప్పేసి పిలుస్తారు. అంటే మయన్మార్ వెళ్ళిపోమంటే పడవలో వస్తారు బంగ్లాదేశ్కి, వాళ్ళు వెళ్ళిపోమంటే పడవలో వస్తారు ఇండియాకి, వీళ్ళు వెళ్ళిపోమంటే మళ్ళీ పడవలో వెళ్ళిపోతారు. కాబట్టి సగం జీవనం పడవలో చచ్చిపోతుంది. కాబట్టి దీన్ని షిప్స్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి పిలుస్తుంది యుఎన్ఓ అని చెప్పేసి. ఇది స్టాండ్ ఏంటి, యుఎన్ఓ ప్రకారం వీళ్ళు మయన్మార్ వాళ్ళే, రఖైన్ రాష్ట్రం వాళ్ళే, రఖైన్ రాష్ట్రం వాళ్ళే. రైట్. జరిగింది ఏంటి, వీళ్ళంతా మరి ఎందుకు ఇటు వస్తున్నారు బంగ్లాదేశ్ ఇండియా వైపు అంటే రఖైన్లో మనకి బౌద్ధులు ఎక్కువ ఉంటారు అండ్ ముస్లింలు కూడా ఉన్నారు, వీళ్ళే ముస్లింలు వీళ్ళు. సో ఈ బౌద్ధులు మనకి వెళ్ళగొట్టిండ్లు ఈ రోహింగ్యా ముస్లిమ్స్ని. మయన్మార్ స్టాండ్ ఏంటి అంటే మయన్మార్ ఏమంటుంది అంటే వీళ్ళని వాస్తవంగా ఈ రోహింగ్యా అనే జాతే లేదు, వీళ్ళు పుట్టించిండ్రు ఒక కల్పిత జాతి అని చెప్పేసి పిలుస్తుంది. ఏమంటుంది, ఒక కల్పిత జాతి అని చెప్పేసి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫ్యాబ్రికేటెడ్ రిలీజియస్ థియరీ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. సో ఫ్యాబ్రికేటెడ్ రిలీజియస్ థియరీ అంటే కల్పితమైన మత సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తాం. రోహింగ్యా జాతి లేనే లేదు, వాస్తవం వీళ్ళంతా బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు, బెంగాలీ మాట్లాడే ముస్లింలు వీళ్ళంతా అక్రమంగా వచ్చిందని చెప్పేసి మయన్మార్ అంటది. 1982 నుంచి వీళ్ళకున్న సిటిజన్షిప్ అనేది మొత్తం రద్దు చేసింది. అంతవరకు ఉండేదే కానీ బట్ రద్దు చేసింది. ఈ బౌద్ధులు ఫైట్ చేస్తే వీళ్ళు మయన్మార్లు కానే కాదు, వీళ్ళు పూర్వీకులు కానే కాదు, బెంగాలీ మాట్లాడే ముస్లింలు వీళ్ళు, రోహింగ్యా అని చెప్పేసి కొత్త పేరు పెట్టుకున్నారు అని చెప్పేసి దీని యొక్క స్టాండ్ అండి. రైట్. ఇంకా మొన్న అంగసాన్ సూకి ప్రభుత్వం ఉన్న కొద్ది వరకు ఏం కాలే, వీళ్ళకి సైనిక ప్రభుత్వం వచ్చింది, జుంటా ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది. వచ్చినాక ఇంకా వీళ్ళకి తీవ్రమైన అణచివేత ఎక్కువైంది కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు బంగ్లాదేశ్ అండ్ ఇండియాకి. నెక్స్ట్ బంగ్లాదేశ్ అండి. ఇదేమంటుంది, వీళ్ళేమో ఫ్యాబ్రికేటెడ్ అండి కల్పితమైన మతము. వీళ్ళేమంటారు అంటే ఫోర్స్లీ డిస్ప్లేస్మెంట్ మయన్మార్ నేషనల్స్ అంటారు, FDMN థియరీ అంటాం. అంటే మయన్మార్ అనేది బలవంతంగా డిస్ప్లేస్ అంటే స్థానభ్రంశం చెందించబడ్డ మయన్మార్ జాతీయ పౌరులే వీళ్ళు అని చెప్పేసి బంగ్లా అంటుంది. వీళ్ళు మా వాళ్ళు కాదు అంటుంది. మయన్మార్ ఏమంటుంది, మా వాళ్ళు కాదు అంటుంది. బంగ్లా ఏమంటుంది, వీళ్ళు మా వాళ్ళు కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏది ఫోర్స్ఫుల్లీ డిస్ప్లేస్మెంట్ మయన్మార్ నేషనల్స్, బలవంతంగా స్థానభ్రంశం వచ్చిండ్రు వీళ్ళు, వాళ్ళు తరిమేస్తే వచ్చిందని చెప్పేసి ఉంటుంది బంగ్లాదేశ్. సో వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్
వాట్ అబౌట్ ఇండియా? ఇండియా చూస్తే అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ మనది. వాస్కోడి గామా ఇండియాకి వచ్చినప్పుడు జామోరిన్ వంశపు రాజు వెల్కమ్ తమ్మి అని చెప్పేసి పిలుస్తాడు, ఆప్యాయంగా పిలుస్తాడు. వాడు హగ్ చేసుకుంటాడు, మనల్ని నాశనం చేస్తాడు. రైట్. ఇంకా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దక్షిణాసియా మొత్తంలోనే ఈ శరణార్థికి ఎక్కువ ఇచ్చింది ఎవరు అంటే ఇండియా. అన్ఫార్చునేట్లీ ఇండియా అనేది 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ అంటాం, మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం కదా. శరణార్థి ఒప్పందం మన జెనీవాలో జరుగుతుంది. 1951లో ఇండియా సైన్ చేయలేదు. 1967 ప్రోటోకాల్ మేము కూడా సైన్ చేయలేదు, శరణార్థి ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటే సైన్ చేయలేదు. అయినప్పటికీ సో ప్రపంచంలో ఉన్న శరణార్థులకి చివరి గమ్యం ఏంటి అంటే ఇండియా అని చెప్పేసి ఒక కవి చెప్తాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటే 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఎల్టీటీఈ నుంచి తమిళ వాళ్ళు శ్రీలంక వాళ్ళు తమిళ వాళ్ళని తరిమేస్తే తమిళనాడుకి వచ్చినారు కొంతమంది శరణార్థిగా. ఈ చైనా టిబెట్ వాళ్ళని తరిమేస్తే మన బౌద్ధులు దళైలామాకి ఆశ్రమం ఇచ్చింది ఇండియా అని చెప్పేసి. పాకిస్తాన్ నుంచి నెంబర్ ఆఫ్ హిందూస్ వస్తారు 1947లో విభజన టైంలో. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో 71లో వస్తే చాలామంది ఈ పశ్చిమ బెంగాల్ ఆ ప్లేసెస్కి వస్తారు. అందరినీ ఆహ్వానించింది, కానీ మయన్మార్ నుంచి వచ్చే ముస్లిమ్స్ని రోహింగ్యాని సో ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళని రాణిస్తలేదని అనట్లేదు, మళ్ళీ తప్పు అది. ఏంటి ఈ రోహింగ్యా అని చెప్పేసి అనబడే వీళ్ళని ఇన్ఫ్యాక్ట్ ఏమంటుంది అంటే దేశానికి థ్రెట్ ఉంది, వీళ్ళ వల్ల సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి వీళ్ళను వెనక్కి పంపే ప్రయత్నం అయితే చేస్తుంది. రైట్. ఇది మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ ఆహ్వానించింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ విషయంలో ఎందుకు అంటే థ్రెట్ ఉంది అని చెప్పేసి, ఒక రక్షణ ఇబ్బంది అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ అనేది స్టాండ్ తీసుకున్నది. సో మనకి ఈ మయన్మార్లో చిన్ అని చెప్పేసి ఇటీవల మనకి వార్తలు వస్తున్నాయి. చిన్ అని చెప్పేసి మిజోరం వాళ్ళు శరణార్థి హోదా ఇస్తామంటే నువ్వెట్లు ఇస్తావు అని చెప్పేసి హోంమంత్రి చెప్పిండు. ఎందుకు సైన్ చేయలేదు కాబట్టి రాష్ట్రాలకు అటువంటి రైట్స్ లే అని చెప్పేసి హోంమంత్రి యొక్క అనౌన్స్మెంట్. చిన్ అనే కమ్యూనిటీ మీద, రోహింగ్యా అనే అంశం మీద, మనకి 2 అంశాల మీద ఈ మయన్మార్ అండ్ ఇండియా మనకి వార్తల్లో ఉంది. ఇది రోహింగ్యా ఇష్యూ అండి. ఏంటిది? ఫస్ట్ యుఎన్ఓ అనేది ఏమంటుంది అంటే 2013లో ఏమన్నది, అత్యంత అణచివేయబడ్డ వలస జాతి అని చెప్పేసి చెప్పింది. మయన్మార్ ఏమంటుంది అంటే కల్పితమైన మతం వీళ్ళది, మా దేశ పౌరులు కాదు అని చెప్పేసి అంటుంది. బంగ్లా ఏమంటుంది, ఫోర్సిబుల్ డిస్ప్లేస్మెంట్, బలవంతంగా నెట్టివేయబడ్డ మయన్మార్ దేశీయులు అని చెప్పేసి అంటుంది. ఇండియా ఏమంటుంది అంటే దేశం థ్రెట్ అని చెప్పేసి అంటుంది. సో వీళ్ళు మయన్మార్ కాదు, బంగ్లాదేశ్ కాదు, ఇండియా కాదు, మరి ఎవరు అంటే వీళ్ళు ఎవరికి తెలియదు, ఎవరికి పట్టని జాతి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి రోహింగ్యా ఇష్యూ అండి. ఇంకా రోహింగ్యా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అంటే యుఎన్ఓ అనేది ఒక మధ్యవర్తిగా ఉండి సో తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.